ఇంటికి స్వాగతము. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. లూకా 15వ అధ్యాయం 22వ వచనం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. మనమందరము ఇంటికి వచ్చాము. మనం కూడా ఒకప్పుడు తప్పిపోయిన వారమే. మన తండ్రి ఇంటికి మనము తిరిగి వచ్చాము. అయితే మనకు కావలసిందంతా ఇప్పుడు మన తండ్రి ఇంటిలో కనుగొంటాము. తండ్రి ఇంటిలోనే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. మన తండ్రి ప్రశస్త వస్త్రాన్ని, అధికారమును సూచించి ఉంగరాన్ని సిద్ధము చేసి ఉంచాడు. నీవు కూర్చొనకుండా చెప్పులు వేయుటకు అతడు సేవకులను కలిగి ఉన్నాడు. ఈ ప్రశస్త వస్త్రము నీకు వదులుగా ఉండవచ్చు, ఎందుకంటే అప్పటి వరకు తిండి లేక సన్నబడ్డావు. మనలో కొంతమంది మన తండ్రి ఇంటిలో సమృద్ధిగా ఆహారమును కనుగొంటారు. మన ఆత్మీయ మనస్సు కూడా చిన్నవాటితోనే సరిపెట్టుకుని తృప్తి పడుతుంది. అయితే ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాము. తండ్రి ఇంటిలో అపవిత్రమైనది ఏదియూ కనబడదు. ఒకానొక దినమున దేవుని వాక్యము ఎడల ఆసక్తి, దానికి విధేయత చూపడము తప్ప మరి దేనిని కోరుకొనవు. ప్రేమహీనమైన ఒక్క మాట కూడా నీ నోట నుండి వచ్చుటకు నీకు ఇష్టము ఉండదు. అపవిత్రమైన తలంపు నీకు రాదు. ఒకప్పుడు క్రింది ఉన్న వాటితో తృప్తి పడ్డావు. అయితే క్రీస్తు నిన్నిప్పుడు ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు. గొప్ప పరిశుద్ధుల హృదయంలో నిత్యత్వానికి చెందిన ఆలోచనలు ఉండినవి. అందుకే నీవు వారి జీవిత చరిత్రను చదువుతావు. దేవుడు నీకిచ్చు ఆహారము పరలోకంలో సిద్ధపరచబడినది. నీవు దానిని భుజిస్తే నీవు అంత తేలికగా వ్యాధిగ్రస్తుడువు కావు. నీవు దానిని అనుదినము భుజించి నెమరు వేసుకొని ఆత్మీయంగా జీర్ణము చేసుకుంటే నీవు బలవంతుడు అవుతావు. బండ నుండి తీయబడిన నూనె అంటే అదే. నీవు నిజముగా మారుమనసు పొందితే దేవుని వాక్యము నీకు తీయగా ఉంటుంది. అది తీయగా లేదంటే నీలోనే ఏదో తప్పు ఉండి ఉంటుంది. నీవు దానిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంతగా నీవు శక్తిమంతుడవుతావు. నీలో నుండి వచ్చే మాటలు ప్రవచనాత్మకముగా ఉంటాయి. నేను కళాశాలలో చదువుచున్న దినాలలో ఎక్కువగా విమర్శింపబడేవాడిని. పరిశుద్ధత, స్వార్థరాహిత్యము వంటి దైవిక స్వభావము నీలోనికి వస్తే లోకము ఎంతకాలము నిన్ను చూచి పరిహసించగలదు? నీ ప్రశస్త వస్త్రములలో నీవు సరిగా ఇమ్మడాలి. అట్లే ఉంగరము, చెప్పులు కూడా ఇమ్మడాలి. ప్రజలు తండ్రి ప్రేమను, ఆయన మహిమా స్వభావమును చూస్తారు.